హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఖుషి కృతి తెలుగు ఛానల్. ఈరోజైతే జుట్టు పెరుగుదలకు ఎంతగానో ఉపయోగపడే ఒక మంచి హెయిర్ ప్యాక్ వీడియోతో అయితే మీ ముందుకొచ్చాను. దీనికోసం వచ్చేసి నేనైతే మందార పువ్వులు తీసుకున్నానండి. ఒక్క రెక్క మందారం అంటారు కదా, అవి. మందార పువ్వులైతే కొన్ని ఎక్కువగానే తీసుకున్నాను. ఇంకా కరివేపాకు తీసుకున్నాను. అలాగే మందారం ఆకులు కూడా తీసుకున్నాను. కొంచెం పెరుగు, అలాగే ఒక ఆనియన్ కూడా వేసేసుకోండి. ఆనియన్ కూడా చాలా బాగా హెయిర్ రీగ్రోత్‌కి చాలా బాగా యూజ్ అవుతది. ఇంకా మందార పువ్వులంటే చెప్పనక్కర్లేదండి. మన జుట్టుకి ఒక దివ్య ఔషధం లాగా పనిచేస్తుంది. జుట్టు లేని వాళ్ళకి కూడా జుట్టు మొలిపించేంత పవర్ అయితే ఈ మందార పూలకుంటుంది. మందార పూలో వేస్టేజ్ అంటూ ఏముండదండి. వెనక కాడ తెంపేసి మధ్యలో ఒక ఫ్లవర్ లాంటిది కదా, అది తీసేస్తే సరిపోతుంది. ఇంకా మిగతా పువ్వు అనేది మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా ఇవి ఏంటంటే న్యాచురల్‌గా దొరికేటివి కాబట్టి మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇంకా జుట్టు కూడా చాలా బాగా రీగ్రోత్ అవుతుంది. దీంట్లో కొన్ని మొగ్గలు కూడా వేసేసుకున్నానండి. పూలైతే కొన్ని ఎక్కువగానే వేసేసుకున్నాను. ఎక్కువగానే దొరికాయనమాట నాకు. ఇంకా హెయిర్ రీగ్రోత్‌కి అయితే చాలా బాగా యూజ్ అవుతదండి. ఇవి మన ఇంటి దగ్గర ప్రతి ఒక్కరి ఇంటి దగ్గర అయితే దొరుకుతా ఉంటాయి కదా, ఈ పువ్వులు, ఆకులు, కరివేపాకు, మందారం ఆకులు అవన్నీ గూడా. ఈ మందారం ఆకులొచ్చేసి మన జుట్టు పెరుగుదలకు, అలాగే డాండ్రఫ్ తీసేస్తది. ఇంకొకటి హెయిర్ అనేది చాలా బాగా షైన్ అవుతది. పెరుగంటే ఇంకా చెప్పనక్కర్లేదనమాట. మన తలకి చలువ చేసి డాండ్రఫ్ లేకుండా చేస్తది. ఇంకా ఆనియన్ అంటే మనకి ఆనియన్‌లో ఒక సల్ఫర్ అనేది ఉంటది కాబట్టి, గుండు పైన గూడా జుట్టు మొలిపిచ్చేసేంత పవర్ అయితే ఆనియన్‌కుంటది. అలాగని ఓన్లీ ఆనియన్స్ అయితే అస్సలు పెట్టుకోకండి. అది గూడా మంచిది గాదు. ఏదైనా మితంగా వాడితేనే మంచిది గదా. ఈ హెయిర్ ప్యాక్ అయితే కనీసం వారానికి ఒక 2 సార్లయితే వాడి చూడండి. ఒక 1 మంత్ వాడితే ఆఫ్టర్ రిజల్ట్ మీరే షాక్ అయితారనమాట. ఇంకా వీటన్నిటిని ఈ 5 ఇంగ్రీడియెంట్స్‌ని అయితే మనము మెత్తటి పేస్ట్ లాగా అయితే మిక్సీ పట్టేసుకోవడమే. అప్పుడప్పుడు మన హెయిర్స్‌కి ఇలా ప్యాక్స్ వేస్తా ఉంటే హెయిర్ అనేది బాగా రీగ్రోత్ అవుతదండి. మంచిగుంటది. ఊడకుండా గూడా ఉంటది. ఇప్పుడేంటంటే ప్రతి ఒక్కరికి సమస్య ఏంటంటే జుట్టు సమస్యనే. ఊడడము, ఇంకా తెల్లబడడము ఇలాంటి సమస్యలనైతే అరికట్టొచ్చు ఈ ఒక్క ప్యాక్‌తో. మీరు ఇందులో కావాలంటే కలబంద వేసుకోవచ్చు. అలాగే మెంతులు గూడా వేసుకోవచ్చు నానబెట్టేసి. ఇక్కడైతే ఆనియన్ యాడ్ చేస్తా ఉన్నాను. ఇంకా వీటినైతే ఒక మెత్తటి పేస్ట్ లాగా అయితే మిక్సీ పట్టేసుకుందాము. కొన్ని వాటర్ గూడా యాడ్ చేసేసి ఒక మెత్తటి పేస్ట్ లాగా అయితే మిక్సీ పట్టేసుకొని హెయిర్‌కి అనేది బాగా పట్టేలాగా అయితే మనము ఈ ప్యాక్ వేసేసుకోవాలి. చూసారా, ఒక మెత్తటి పేస్ట్ లాగా అయింది గదా. ఇంకా ఇదైతే మన హెయిర్‌కి చాలా బాగా యూజ్ అవుతది. దీన్ని ఇంకా హెయిర్‌కి పెట్టేసుకోవడమే. ఈ ప్యాక్ వచ్చేసి ఆయిలీ హెయిర్ పైనే పెట్టుకోవచ్చండి. ఇంకా హెడ్ బాత్ చేసిన తర్వాత పెట్టే కంటే. చూసారా, ఈ పేస్ట్ వచ్చేసి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చాలు, సరిపోతుంది. మరీ లూజ్‌గా ఉండకూడదు. అలాగని గట్టిగా కూడా ఉండకూడదు. జుట్టుకి పట్టేలాగా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందనమాట. ఇక్కడొచ్చేసి ఫస్ట్ అయితే నేను పెద్ద పళ్ళతోనైతే ఎలాంటి చిక్కులు లేకుండా అయితే జుట్టుని బాగా సాఫ్ట్‌గా దువ్వేసుకోవాలి. తర్వాత ఇలా పాయలు పాయలు తీసుకుంటూ అయితే మనకి జుట్టుకి బాగా పట్టేలాగా అయితే ఈ ప్యాక్‌నైతే పెట్టేసుకోవడమే. ఇంకెవరైనా ఉంటే సహాయం తీసుకోండి. నాకెవ్వరు పెట్టేవాళ్ళు లేరు కాబట్టి నేను నా చేతులతోనే పెట్టేసుకుంటున్నాను. ఒక్కదాన్నే పెట్టేసుకున్నాను అనమాట. ఎవరైనా పెడితే ఇంకా నీట్‌గా పెడతారు కదా. ఫస్ట్ అయితే ఇలా ముందల కోంబ్ చేసుకుంటూ, ఇలా పాయలు పాయలు తీసుకుంటూ అయితే పెట్టేసుకుంటా ఉన్నాను. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇంకా హెయిర్ గ్రోత్ కూడా చాలా బావుంటది కాబట్టి ఈ ప్యాక్‌ని కనీసం వారానికి 2 సార్లు యూజ్ చేసిన తర్వాత ఆఫ్టర్ రిజల్ట్ చెప్పండి, నాకు కామెంట్ చేయండి. ఇంకా హెయిర్ లెంత్ ఎంత ఉందో ఆ లెంత్ కూడా బాగా పట్టించేసేయండి. కింద స్ప్లిట్ ఎండ్స్ కూడా ఉంటే అవి కూడా పోతాయన్నమాట. ఒకప్పుడు చాలా బాగా యూజ్ చేసేదండి ఈ ఈ ప్యాక్ అనేది నేను. ఈ మధ్య చేయట్లేదు. మళ్ళీ ఇప్పటి నుంచి స్టార్ట్ చేయాలనుకుంటా ఉన్నాను. ఇలా వెనకాల గూడా పాయలు పాయలు తీసుకుంటూ అయితే బాగా జుట్టుకు పట్టేలాగా ఇలా మసాజ్ చేసేసుకొనైతే పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత పైనకి ఇలా క్లిప్ పెట్టేసి వదిలేసి 1 అవర్ తర్వాత హెడ్ బాత్ చేసేయడమే. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్.